ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక భిక్ష పెట్టిన దేశం మంది. భారతీయ సంస్కృతి సనాతనం. ఈ యొక్క లెక్క కట్టడానికి సాధ్యం కాదు ఈ సంస్కృతి యొక్క కాలాన్ని. అందువల్ల సనాతనం అన్నారు. ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మంలో గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎందరెందరో మహాత్ములు ఉన్నారు. అందులో మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు ముగ్గురు. ఈ ఆర్ష సంస్కృతిని మానవ జీవితానికి సరిపెట్టి జీవన విధానంలో మార్పు తెచ్చినటువంటి మహనీయులు. మొట్టమొదటి వ్యాస భగవానుడు ఒక విజన్ పెట్టుకొని భగవద్గీతను ఆయన ప్లాన్ చేశారు. అలాగే బుద్ధ భగవానుడు, అలాగే శంకరాచార్యులు 5000 సంవత్సరాల నాడు వ్యాస భగవానుడు ఈ భగవద్గీతను ఒక విజ్ఞానదాయకంగా మానవ జీవితానికి ముడిపెట్టి మానవ జీవన సామ్యంలో కలిసిపోయేటట్టు చేశారు. కానీ 2550 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి 1300 సంవత్సరాల నాడు ఆయన ఆభాస, ఇదంతా దుఃఖం లేదు, ఉన్నది ఒకే పదార్థం అజ్ఞానం, కాబట్టి ఇదంతా ఆభాస అన్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యాస భగవానుడు చెప్తున్నారు, నీవు ఆభాస అంటున్నావు, ఆయన దుఃఖం అంటున్నాడు. హింసామయమైనటువంటి జగత్తులో, దుఃఖమైనటువంటి జగత్తులో దుఃఖం ఎలా పోతుంది? బుద్ధ భగవానుడు చెబుతున్నాడు, దుఃఖం 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 ఊబిలో గాళ్ళు. అలాగే అస్మత్ గురుదేవులైనటువంటి బ్రహ్మలీనులు పూజ్యపాదులు శ్రీ 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 సర్వేశ్వరానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులైనటువంటి పరమ పూజ్యులు శ్రీ 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 శంకరానందగిరి స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే సభను రాజ విద్య రాజగుహ్య యోగము ఆత్మబోధ అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటిది రెండోది లేదు అని చెప్తుంది భగవద్గీతలో. అయితే ఇక్కడ భక్తిని గురించి కూడా రెండిటిని జోడించి ఇది ఆత్మబోధేమో సాక్షాత్తు జ్ఞానం, పవిత్రమైనటువంటి జ్ఞానం. హర హర శంకర భవ హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర. ఆలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అఖిలాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులైనటువంటి పూజ్య శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మరి ప్రస్తుత సభాధ్యక్షులైనటువంటి పూజ్య శ్రీ గంగాధరానందగిరి స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, వేదికపై ఆసీనులైనటువంటి మహాత్ములందరికీ, సభలో విరాజమానులై ఉన్నటువంటి మీ అందరి హృదయాంతరాల్లో ఉన్న దుర్లభో మానుషో దేహ ప్రాప్య తత్రాపి పౌరుషం యస్వాత్మముఖ్యో నయతేత మూఢధీ సహ్యాత్మహాసం వినిహంత్య సద్గ్రహాత్ అని చెప్పినారు. అంటే దుర్లభమైనటువంటి ఈ మనుష్య జన్మను పొంది ఎవరైతే ఆత్మముక్తి కొరకు ప్రయత్నం చేయరో వాళ్ళని వాళ్ళు చంపుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళని చంపుకున్నటువంటి వారంటే వారి యొక్క స్థాయి నుంచి ఇంకా కిందికి వచ్చినటువంటి వారు అవుతారు అని చెప్తున్నారు అన్నట్టు. మరి ఆత్మముక్తి గురించి ఇక్కడ చెప్పినారన్నట్టు. కాబట్టి దీని గురించి మరి శంకరాచార్యుల వారు అసంఖ్యాకమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించారు. దాంట్లో ప్రకరణ గ్రంథాలు కూడా ఎన్నో అందించినారు శంకరాచార్యుల వారు. మరి అందులో ఆత్మబోధ అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం విషయంగా కూడా పెద్ద మోక్షమూలం ఆపదాపమహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వాధ్యక్షులైన పరమాత్మ నిరంతరం కూడా ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళ వెంట నేను ఆ వెనకతల
ఏ పని చేసినా కూడా మనం వంట చేయనివ్వండి, కూరగాయలు పోయినివ్వండి. మహాభారతంలో జడభరతులు ఉన్నారు. వారు రాజ్య పరిపాలన ఎంతో చక్కగా నెరవేర్చారు. ఎన్నో యాగాలు క్రతువులు చేశారు చాలా శ్రద్ధతోని. ఎంతమంది మహాత్ములు వచ్చినా ఋషులు వచ్చినా అందరికీ కూడా మంచి మర్యాదలు చేస్తూ ఎంతో సక్రమంగా రాజ్యాన్ని నడిపించుకుంటున్నారు. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. అందులో అన్ని రకాలుగా వానప్రస్థం, బ్రహ్మచర్యం, గృహస్థం అన్ని నడిపారు. వానప్రస్థంలోకి వచ్చాక ఇంతవరకు కూడా రాజ్యాన్ని నేను అలా నడిపించుకుంటున్నాను. ఎంతకాలం ఇంకా రాజ్యాన్ని నడిపించుకుంటూ ఇదే దీనిలో ఉండము. గర్జన చేసింది. ఆ గర్జనకి సింహం భయపడిపోయి ఈ నది ఒడ్డును చావాలి నది ఒడ్డుకి గెంతేసింది అనమాట. అంటే ఎగిరి పడిపోయేసరికి దానికి భయం, ఆ గర్జన వల్ల లేడీకి ఎక్కువ భయం అనమాట. ఆ భయం వల్ల ఆ గర్భం ఎప్పుడైతే దాల్చిందో నిండు శూలాలతో ఉందో ఆ లేడి పిల్లని ఇక్కడ వదిలేసి అటు ఆవుల ఒడ్డున పడి చనిపోయింది. సర్వభూతాని మొత్తం ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం చదువుతారే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజేత మాగృద కస్య సిద్ధనం. సమస్తము మొత్తము సృష్టిలో ఏదైతే ఉన్నదో అది అణువు కూడా నా యొక్క నివాసము, నా యొక్క అధిష్టానము అని భగవంతుడు తెలిపారు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మయా తతమిదం సర్వం, ఈ సమస్తము కూడా నా ద్వారా వ్యాపించి ఉంది అన్నారు. నా ద్వారా వ్యాపించి ఉంది, నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పి అంటే భూతము అంటే ఆకారం. భూతం అంటే మళ్ళీ మీరు ఏదైనా ఊహించుకొని ఏమో ఇంటికి పోతే ఏ దయం వస్తుందో స్వప్నంలో అని అనుకోవద్దు. మస్థాని సర్వభూతాని, భూతం అంటే ఆకారాలు, ఆకారం అంటే పదార్థాలు. సృష్టిలో కనపడినటువంటి ప్రతి వస్తువు కూడా మస్థాని, నా స్థానమునందే నా యందే ఉంటున్నవే. మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. జాగ్రత్తగా గమనించండి. మస్థాని సర్వభూతాని, నా యందు సమస్త భూతములు ఉంటున్నవి. నచాహం తేష్వస్థితః, నచాహం తేషు అవస్థితః, నేను మాత్రం వాటి ఎందు లేను. ఎక్కడ ఏమి చూశారు? ఒకటొకటి ఒక్కొక్క రోజు నేను చిన్న చిన్న మూటలు కట్టుకొని ఇవన్నీ కలిసి ఒక సంచికి పెద్ద మూట కట్టుకొని అవి తీసుకొని పోతారు. కర్మానుగో గచ్చతి జీవ ఏకః, జీవుణ్ణి వెంబడించేది తాను చేసినటువంటి కర్మ ఒక్కటే కానీ ఇతరమైనటువంటిది ఏ ఒక్కటే కాదు. అందువల్ల ఆ జీవుని వెంబడి ఈ కర్మ గ్రంథులన్నింటినీ ఒక పెద్ద సంచిలో వేసుకొని పోతాడు. ఈ వాసన రూపంలో ఉంటాయి. అన్ని సంచులు అయితే లోపల ఎక్కడ పడతాయి, వాసన రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే ఈ పరమాత్మ యొక్క స్వరూపం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థుపము. అప్పుడు అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే వ్యయం అఖండానందమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. అఖండానంద రూపేకం తన యొక్క ధనాన్ని సద్వినియోగపరచుకోవడమే కాక శారీరకమైనటువంటి సేవ కూడా చేస్తూ ధనానికైనా లొంగకపోవచ్చు కానీ వ్యక్తి సేవకు లొంగుతారు. ఎక్కడైనా చూసుకోండి. అంత గొప్ప ఉన్నతమైనటువంటి, అంటే ఈ లోకంలో ఒక్కటి కూడా వదిలిపెట్టకూడదు, మొత్తానికి పరలోకానికి తీసుకుపోవాలి అన్నటువంటి దృష్టి కలిగి ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు. ₹1 వదలదు. ఇక్కడ అంతా పుణ్యరూపంలో తీసుకొని వెళ్తారు. అమెరికాకు పోతే మన డబ్బులు పుణ్యాన్ని అక్కడ అనుభవిస్తారు. అందువల్ల ఇంతటి గొప్ప కార్యాన్ని ఇంత వైభవోపేతంగా సభ యొక్క విషయమైతేనేమి, ఆహార పదార్థాల విషయమైతేనేమి, సేవాభావం అయితేనేమి చక్కగా చేసినందుకు, వారికి చక్కగా విన్నందుకు మీకు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పరిషత్ అధ్యక్షుల వారికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు. ఓం తత్సత్. పోండి అన్నాడు ఆయన. వారు ఈ స్వామివారు అంతా తెలుసు అంటేనేమో ఇట్లా బొమ్మన్నాడు. మళ్ళీ రెండో రోజు మీకు అంతా తెలుసు కాదా అన్న అంట.
అంటే నిన్ను అట్లాగంటే ఇట్లా అయింది అని మాకు ఏం తెలియదు అన్నా అంట వాడు. అయితే ఏం తినడానికి ఏం చెప్పాలో వెళ్ళిపోండి అని అంట మళ్ళీ. ఒరే ఇక అంత గందరగోళంగా ఉంది. అయితే వాళ్ళంతా ఒక కట్ట ఇచ్చి ఇక ఈ భాగం వాళ్ళు తెలుసు అన్నాం, ఈ భాగం వాళ్ళు తెలియదు అన్నా, అప్పుడు చెప్తాలే అనుకున్నాడు ఆయన. అనుకొని మీకు అంతా అవభాసతే సత్యావేవ అవభాసేత బుద్ధావేవ అవభాసేత స్వచ్ఛేసు జలచంద్రవత్. ఇప్పుడు ఈ చుట్టూ లైట్లు వెలుగుతున్నాయి అనుకోండి, దీని మధ్యలో ఏముంది? ఆ లైట్కి ఏముంది చెప్పరేమండి, టైం లేదు, తొందరగా చెప్తే. ఎందుకు? స్వచ్ఛమైన పదార్థాలలో చంద్రుని యొక్క ప్రతిబింబము, సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపించినట్టుగా. మరి బుద్ధి మాత్రం ఎందుకు స్వచ్ఛమైంది? అది ఇప్పుడు స్వచ్ఛమైన వాటిలో సూర్యుని యొక్క చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తున్నారు కదా. బుద్ధి లోపల ఎన్నో సంస్కారం ఇంతవరకు చెప్పారు కదా, విన్నారు కదా. దానిలో అనేక కోటి జన్మల నుంచి వచ్చే సంస్కారం అంతా పడి ఉంది. దేనిలో? బుద్ధి అనుకోండి, మనసు అనుకోండి, ఏదనుకున్నా ఒకటే అంతఃకరణం ఉంది పడి ఉన్నాయి అనుకోండి. ఆ అంతఃకరణములు ఏమున్నాయి? సంస్కారాలు ఉన్నాయి. మరి ఈ ఆత్మబోధులు శంకర భగవత్పాదులు ఏమంటున్నారు? బుద్ధావేవ అవభాసేత. మరి ఇన్ని సంస్కారాలతో మట్టి చెట్టు కిట్టి పిట్టి అంతా కొడుకున్న అద్దం లోపల మన ముఖం అయితే ఎట్లయితే కనిపించదో, అలాగే అనేక జన్మ సంస్కారాలు ఉన్న ఆ అంతఃకరణంలో ఆ బుద్ధి అందు మరి ప్రతిబింబం ఎలా పడింది? మనం ఇప్పుడు అర్థం చూసామనుకోండి. హావం ఎటువంటిదంటే భర్తను, అమ్మాయి తిరగబోకండి మధ్యలో. భారతీయ నారి యొక్క స్వభావం ఏంటంటే భర్తను సామాన్యంగా ఏలిపెట్టు చూపరు. ఇప్పుడు చూపుతున్నారు అనుకోండి, సామాన్యంగా చూపరు. అయితే ఆ పద్ధతిని గ్రహించిన ఆ మునిపత్నులు ఈయన రాముడా కాదు, ఆయన రాముడా కాదు, ఆయన కాదు, ఆయన కాదు. మరి రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మౌనం వచ్చేసిందో అప్పుడు ఆయనే రాముడని గ్రహిస్తారా లేదా? ఇదే నేతి యం నేతి నేతి వచనే నిగమా అవోచు. నిగమ అంటే ఆగమ, వేదవాక్యాలు ఏదైతే ఉందో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాదు 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 అని చెప్పి 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 ఎక్కడైతే ఆగిపోతుందో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక మంగళం త్రేకరక్షేత్ర మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామకం మోక్షదం చైవ సర్వమంగళమా దేవి నారాయణి నమః. అదే